రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది, అది మీ అందరికీ తెలుసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు. చివరికి శాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షాత్రం అని 2 కాంక్లేవ్స్ చేసుకున్నాం. పాత బస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించడం, ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది, ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయర్రి. మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను. తెలుగు వారందరికీ అరుంధతి సినిమా అనగానే అనుష్క శెట్టి గుర్తొస్తుంది, ఆమె అద్భుతమైన నటన కూడా గుర్తొస్తుంది. అయితే అరుంధతిలో అనుష్క గుర్తొచ్చిన వాళ్ళందరికీ పశుపతి కూడా గుర్తొస్తాడు. పశుపతి అంటే మన సోను సూద్. ఆ మధ్య కరోనా కాలంలో కావచ్చు, ఆ తర్వాత కూడా ఎవరికంటే వాళ్ళకి ఆన్లైన్లో మెసేజ్ రాగానే హెల్ప్ చేస్తూ, తర్వాత మరి ఆయన లో ఉన్న దానవీర శూరకర్ణుడు ఏమయ్యాడో తెలియదు కానీ చాలా కాలం సైలెంట్ అయిపోయాడు. మరి హెల్ప్ చేస్తున్నాడా లేదా అయితే మనకు అంత క్లారిటీ లేదు, న్యూస్లో కూడా ఎక్కువ వినిపించలేదు. కానీ ఇప్పుడు మరొకసారి సోను సూద్ న్యూస్లో తెగ వైరల్గా మారాడు. ఇంతకీ ఎందుకు అంటే ఒక నెగిటివ్ కామెంట్తో సోను సూద్ బాగా హల్చల్ చేస్తున్నాడు. కన్వర్ యాత్ర విషయంలో ఒక పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. కన్వర్ యాత్ర అనేది ఉత్తరప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో ఆ ప్రాంతాల్లో శ్రావణ మాసం సందర్భంగా శివుడిని దర్శించుకోవడానికి వెళ్ళే హిందూ యాత్రికులకు సంబంధించిన ఒక పవిత్రమైన కార్యక్రమం. దాంట్లో వేలాది మంది గుంపులుగా శివ దర్శనం కోసమని అనేక కిలోమీటర్లు ప్రయాణిస్తూ దారి పొడవునా శివనామస్మరణ చేస్తూ వెళ్తూ ఉంటారు. దీన్ని కన్వర్ యాత్ర అంటారు. అయితే ఈ కన్వర్ యాత్ర సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ కన్వర్ యాత్రకు వచ్చే వాళ్ళందరూ శుద్ధ శాకాహారము, శుద్ధ సాత్వికాహారము మాత్రమే తీసుకుంటారు. కాబట్టి వాళ్లకు ఎక్కడ తినాలని ఉంటే అక్కడ మాత్రమే తినగలిగే విధంగా వాళ్ళ భక్తి విశ్వాసాలకు, నియమనిష్టలకు భంగం కలగగా ఉండేది కోసమని కన్వర్ యాత్ర ప్రయాణికులు వెళ్ళే మార్గం మొత్తంలో ఎక్కడైనా సరే పళ్ళు, పూలు అమ్ముకునే బండ్ల దగ్గర నుంచి అట్లనే షాప్స్, హోటల్స్, దాబాలు అన్నిటి మీద కూడా ఆ దాబా పేరు, హోటల్ పేరుతో పాటు ఆ నడుపుతున్న యజమాని ఎవరు, ఓనర్, ఆ ఓనర్ పేరు కూడా రాయాలి అని చెప్పి రూల్ తీసుకురావడం జరిగింది. దీనివల్ల అక్కడ పెద్ద వివాదం జరుగుతుంది. సహజంగానే ఇండి కూటమికి సంబంధించిన రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ, అఖిలేష్ యాదవ్ ఇటువంటి వాళ్ళందరూ బాగా హడావుడి చేస్తున్నారు, గోలగోల చేస్తున్నారు. ఎందుకు అంటే ఇది ముస్లింలను టార్గెట్ చేస్తున్న విధంగా జరుగుతోంది అని వాళ్ళు అంటున్నారు. అయితే యోగి ఆదిత్యనాథ్ కేవలం ముస్లింలు మాత్రమే తమ పేర్లు రాయాలి, హిందువులు రాయక్కర్లేదని చెప్పలేదు. హిందువులు, ముస్లింలు, అన్ని మతాలు, అన్ని కులాల వాళ్ళు కూడా ఎటువంటి చిన్న వ్యాపారం చేసినా, పెద్ద వ్యాపారం చేసినా పేరు రాయాలి అని చెప్పడం జరిగింది. దీనివల్ల కన్వర్ యాత్రకి వస్తున్న యాత్రికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రాథమిక హక్కు కింద, అంటే మనం ఏదైనా వస్తువు కొంటున్నప్పుడు ఒక ఎలక్ట్రానిక్ వస్తువు కావచ్చు, బంగారం కావచ్చు, ఒక భూమి కావచ్చు, ఏది మనం కొన్నా సరే దానికి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకునే హక్కు వినియోగదారుడిగా మనకు ఉంటుంది. కాబట్టి ఈ కన్వర్ యాత్రికులకు కూడా ఆ హక్కు ఉంటుంది. ఏ హోటల్లో అయితే వాళ్ళు తినాలనుకుంటే అక్కడ మాత్రమే తింటారు. దానికి సహకరించే విధంగా యజమాని పేరు, హోటల్ పేరు స్పష్టంగా రాయాలి అని చెప్పడం జరిగింది. అదానీ, అంబానీ నిర్వహించే ఏ చిన్న కంపెనీ వివరాలైనా సరే బయట పెట్టండి అని అడిగే ఇండి కూటమికి సంబంధించిన వాళ్ళు చిన్న వ్యాపారాలు, అది ముస్లిం వ్యాపారులు అయితే మాత్రం బయట పెట్టడానికి వీల్లేదు, ఇది ముస్లింలని టార్గెట్ చేయడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడం మాత్రమే అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే అసలు ఈ వివాదం మొత్తానికి కారణం ఏంటంటే, ఒక వీడియోలో అయితే మరీ దారుణంగా తినే పదార్థాలను అమ్మే ఉద్దేశంతో ప్యాక్ చేస్తున్న వాటిలలో ఉమ్మివేయడం, ఎంగిల్ చేయడం, అంటే కలుషితం చేయడం, ఇవన్నీ ఒక వర్గం వాళ్ళు కావాలని చేస్తూ అటువంటి కలుషితమైన ఆహార పదార్థాలను అమ్మడం మొదలుపెట్టడంతో ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఇది ఒక పెద్ద గొడవగా మారింది. మొత్తానికి ఈ కన్వర్ యాత్ర కాంట్రవర్సీలోకి మన సోను సూద్ కూడా చొరబడడం జరిగింది. అయితే యాత్రికులకి, భక్తులకి అనుకూలంగా ఉండే విధంగా పేరు మెన్షన్ చేయమని చెప్తే సోను సూద్ ఏమంటున్నాడంటే, అభ్యుదయవాదంలో, సెక్యులరిజంలో సోను సూద్ అన్ని హద్దులు చెరిపేసి అత్యంత షాకింగ్ కామెంట్ చేయడం జరిగింది. సోను సూద్ చెప్తున్నది ఏంటంటే, శబరిమాత ఎంగిల్ చేసి ఇస్తే రాముడు తిన్నాడు కాబట్టి నేను కూడా
ముస్లిం సోదరులు ఎవరైనా ఎంగిల్ చేసిస్తే నిస్సందేహంగా తింటాను, నాకేం అభ్యంతరం లేదు, మనం అందరం కలిసి హింసను ఎదుర్కోవాలి అని రకరకాల రాహుల్ గాంధీ మార్కు డైలాగులు ఈయన కూడా చెప్పడం మొదలుపెట్టాడు అనమాట. అసలు ఎంగిలి చేసిన ఆహారాన్ని తినడంలో సెక్యులరిజం ఏముంది, అందులో హింసను అడ్డుకోవడము, అందులో అహింస ఏముంది, ఇటువంటి లాజిక్తో సంబంధించిన క్వశ్చన్స్ అడిగితే సోనూ సూద్ దగ్గర ఎటువంటి సమాధానాలు లేవు. ట్విట్టర్లో ఆయన చేసిన వ్యాఖ్యలకు మాత్రం చాలా ట్రోలింగ్ జరుగుతుంది, చాలామంది వ్యతిరేకిస్తున్నారు. సహజంగానే కొంతమంది సమర్థిస్తున్నారు కూడా. ఆ సమర్థించే వాళ్ళు ఎవరు అనేది కూడా అందరికీ తెలిసిందే. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.